వెల్కమ్ టు మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. కాంతారా మూవీ రివ్యూ మన సబ్స్క్రైబర్ల కోసం ఫస్ట్ రివ్యూ తీసుకొచ్చాను. ఆ సంబంధించి చాప్టర్ 1 రివ్యూ. థియేటర్లోకి వచ్చిన కాంతారా 1 హిట్టా పట్టా. 3 ఏళ్ల క్రితం ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బాస్ హిట్ అయిన కన్నడ సినిమా కాంతారా తర్వాత పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తే తెలుగు హిందీలోనూ సక్సెస్ అయ్యింది. ఇక కాంతారా చాప్టర్ 1లో రిషబ్ శెట్టి నటన ఎలా ఉంది? కాంతారా చాప్టర్ 1 కథ కాంతారా కథకు ఎలా సంబంధం ఉంది? కాంతారా చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ పాత్ర ఎలా ఉంది? కాంతారా చాప్టర్ 1లో సాంకేతిక అంశాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ముందుగా మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ను మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు. ఇంకా ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి. ఈ విషయంలోకి వెళ్తే దీనికి సీక్వెల్గా తెరకెక్కిన చిత్రమే కాంతారా చాప్టర్ 1. ఇప్పుడు ఇది థియేటర్లోకి వచ్చేసింది. రిషబ్ శెట్టి హీరో కమ్ దర్శకుడు ఈ మూవీని తొలి భాగం కంటే భారీగా తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తేనే ఈ విషయం అర్థమైంది. ఈసారి హీరోయిన్గా రుక్మిణి వసంత్ చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? తొలి పాటకు మించి ఉందా లేదా అనే రివ్యూలో చూద్దాం. ఇక కథ విషయంలోకి వెళ్తే అది బాంగ్రా రాజ్యం. దీనికి ఓ రాజు ఈశ్వరుని పూదోట అనే ప్రాంతానికి వెళ్తాడు. బ్రహ్మ రాక్షసుడి కారణంగా ఇతడితో పాటు సైన్యం కూడా అక్కడ చనిపోతారు. పిల్లాడుగా ఉన్న రాజు కొడుకు రాజశేఖరుడు బతికిపోయి తిరిగి రాజ్యానికి వస్తాడు. పెద్దయ్యాక కూడా అటువైపు వెళ్ళే సాహసం చేయడు. ఇదే ఈశ్వరుని పూదోటకు దగ్గరలోని కాంతారా అనే చోట జనాలు నివసిస్తుంటారు. వాళ్లకు బెర్మి రిషబ్ శెట్టి అనే పిల్లాడు దొరుకుతాడు. పెరిగి పెద్దాడుతాడు. మరోవైపు రాజశేఖరుడి కొడుకు కులశేఖరుడు కూడా పెద్దయ్యాక యువరాజు అవుతాడు. ఎక్కడో అడవుల్లో ఉండే బెర్మి బాంగ్లా రాజ్యానికి ఎందుకు రావాల్సి వచ్చింది? కులశేఖరుడితో వైరం ఏంటి? ఇంతకీ యువరాణి కనకవతి ఎవరు? తర్వాత ఏమైంది అనేది మిగతా స్టోరీ. ఇక కథనం ఎలా ఉందంటే, కథనానికి సంబంధించి 2022లో వచ్చిన కాంతారాలో క్లైమాక్స్ తప్పితే మిగతా సినిమా అంతా సోనే. చివరిలో వచ్చే దైవత్వం అనే ఎలిమెంట్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. భాష అర్థం కాకపోయినా సరే ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. దానికి ఫ్రీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం ఆ స్థాయిలో ఉందా అంటే లేదు. తొలి భాగమంతా చెప్పిందంతా అంటే లేదు. తొలి పాటలో దీనికి ఖచ్చితంగా పోలిక వస్తుంది. అందులో అంతా చాలా సహజంగా ఉంటే అందులో మాత్రం ప్రతి సీన్లో భారీతనం కనిపించింది. కానీ నెగిటివిటీ మిస్ అయింది. తొలి పాటలో శివ చిన్నతనంలో తండ్రి తప్పిపోవడం అనే పాయింట్ దగ్గర ఈ సినిమా మొదలవుతుంది. ఎక్కడైతే తన తండ్రి తప్పిపోయాడో అక్కడికి వెళ్ళి చూస్తుండగా పక్కనే ఉన్న వ్యక్తి దంతకథ అంటూ చెప్పడం మొదలు పెడతాడు. ఈశ్వరుని పూదోట, బాంగ్రా రాజ్యం, కాదంబ రాజ్యం, కడపటి దిక్కు వాళ్ళు, కాంతారా అనే ప్రదేశం, ఇలా చాలా కొత్త విషయాలు, కొత్త మనుషులను పరిచయం చేస్తూ వెళ్ళారు. ఈ క్రమంలో అసలు కథ చెప్పడానికి చాలా టైం తీసుకున్నారు. అడవిలో ఉండే హీరో అతడి మనుషులు బాంగ్రా రాజ్యానికి రావడం, అక్కడ చేసే హంగామాతో ఫస్ట్ హాఫ్ అలా నడిచిపోతుంది. టైగర్ ఎపిసోడ్తో ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యాక స్టోరీ ఎటేటో వెళ్తుంది. అసలు కథ కంటే ఉపకథలు ఎక్కువైపోయాయి. దీంతో మొత్తం గజిబిజి గందరగోళంగా అనిపిస్తుంది. స్క్రీన్పై అన్నీ జరుగుతుంటాయి కానీ దేనికి కనెక్ట్ కాలేకపోతాం. ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. సరే అయిందేదో అయిపోయిందిలే అనుకుంటే చివరిలో 3వ పార్ట్ కూడా ఉందని చెప్పి ముగించాడు. అప్పుడు వచ్చిన కాంతారా స్టోరీ ఎవరైనా సరే సింపుల్గా చెప్పడానికి వీలు కుదిరేలా ఉంటుంది. ఇది మాత్రం అస్సలు అలా చెప్పలేరు. సినిమా చూసి వచ్చాక ఎవరినైనా స్టోరీ ఏంటో చెప్పమని అడగండి, ఖచ్చితంగా తడబడతారు. అలా ఉంది. అయితే యాక్షన్ సన్నివేశాలు, దానికి తగ్గ సెటప్ బాగుంది. కానీ సెకండ్ హాఫ్లో వచ్చే యుద్ధం సీన్ చూస్తున్నప్పుడు బాహుబలి ఛాయలు కనిపిస్తాయి. ఇందులో ఎవరు ఎలా చేశారంటే రిషబ్ శెట్టి నటన బాగా ఉంది. కానీ తొలిపాటి కంటే డిఫరెంట్ ఏముందా అని సందేహం వస్తుంది. మిగతా వాళ్ళకి రుక్మిణి వసంత్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. యువరాణిలో అందంగా ఉంది. ఆమె పాత్రలో వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. చివరిలో ఆమె పాత్రను ముగించిన తీరు మాత్రం ఆమె ఫ్యాన్స్గా అస్సలు మిగుండిపడదు. జయరామ్, గుల్షన్ దేవయ్య రాజులుగా బాగానే చేశారు. మిగిలిన వాళ్ళలో పెద్దగా తెలిసిన మొక్కలు లేవు. టెక్నికల్ విషయానికి వస్తే పాటలు రొటీన్ గుర్తుండవు, అలానే అర్థం కావు కూడా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. నటుడిగా ఆకట్టుకున్నప్పటికీ దర్శకుడిగా మాత్రం ఈసారి మెప్పించలేకపోయాడు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు మాత్రం రిచ్గా ఉన్నాయి. మూవీ అంతా చూసిన తర్వాత పాన్ ఇండియా మోజులో పడిపోయి రిషబ్ శెట్టి ఇలాంటి సినిమా తీశాడంటేనే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇది విషయం. మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.